హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వైవాహికం 3వ భాగాన్ని వినేద్దాం. ముందు 2 భాగాలు విన్న తర్వాత ఈ భాగాన్ని వినండి. అందరూ కలిసి సుజాత గారు చెప్పిన రూమ్స్ వైపే వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా అనిపించి ఫాస్ట్గా అటువైపే వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి అరుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎందుకు ఇలా అరుస్తుంది అని చిరాగ్గా మొహం పెడతాడు సతీష్. మిగిలిన వాళ్ళు అసలు గొడవ ఎందుకా అని చూస్తుంటారు. రేయ్, నేను మీకు ఏమని చెప్పాను? ఈ వాల్కి బ్లూ కలర్ ఇంకా ఈ వాల్కి పీచ్ కలర్ వేయాలి అని చెప్పాను కదా, కానీ మీరేం చేశారు? 2 రివర్స్ వేశారు అని అంటుంది ఆ అమ్మాయి. అబ్బా విజ్జమ్మ, ఏదైతే నేను ఒకటే గది కదా అని అంటాడు ఆ కలర్స్ వేసే కుర్రాడు. రే, నువ్వు పెరుగన్నం తిన్నాక కూరన్నం తింటావా లేక కూరన్నం తిన్నాక పెరుగన్నం తింటావా అడుగుతుంది విజ్జి. అదేం ప్రశ్న అమ్మా, కూర అన్నం తిన్నాకే పెరుగన్నం తింటాను అంటాడు అతను అయోమయంగా చూస్తూ. అలా ఎందుకురా, పెరుగు తిని తర్వాత కూర తిను అంటుంది విజ్జి. అలా ఎలా తింటాం, బాగోదు కదా అంటాడు అతను. ఏదైతే నేను వెళ్ళేది పొట్లోకే కదరా అంటుంది విజ్జి వెటకారంగా దీర్ఘం తీస్తూ. ఆ మాట వినగానే సతీష్ చిన్నగా నవ్వుకుంటే రోహిత్ మాత్రం సూపర్ సిస్టర్ అనుకుంటూ లోపలికి వెళ్తాడు. వస్తున్న రోహిత్ని ఎవరా అన్నట్టు చూస్తుంది విజ్జి. హాయ్ సిస్టర్, నా పేరు రోహిత్, పెళ్ళికొచ్చాను అంటాడు రోహిత్ పళ్ళు బయటకు పెట్టి నవ్వుతూ. హో అవునా, వెల్కమ్ టు ది వెడ్డింగ్ అన్నయ్య అంటుంది విజ్జి నవ్వుతూ. ఆహా అన్నయ్య, ఈ పిలుపు నాకు చాలా నచ్చింది, ఇక నుంచి నువ్వు ఇలానే పిలువు సిస్టర్ అంటాడు రోహిత్ నవ్వుతూ. తప్పకుండా అన్నయ్య అని అతని వెనకాల సీరియస్గా చూస్తున్న ముగ్గురిని చూస్తూ వాళ్ళెవరన్నయ్యా అని అడుగుతుంది విజ్జి. సరిత అప్పుడే లోపలికి వస్తూ సతీష్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని హక్ చేసుకుంటుంది. హాయ్ రా, ఎలా ఉన్నావు అని అడుగుతాడు సతీష్ తన తల నిమురుతూ. ఫైన్ అన్నయ్య, అస్సలు అనుకోలేదు తెలుసా నువ్వు వస్తావని, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటుంది సరిత నవ్వుతూ. హలో మేడం, ఇక్కడ మేము కూడా వచ్చాం అంటుంది మహిమ నవ్వుతూ. హాయ్ వదిన, ఎలా ఉన్నావు అంటుంది సరిత ఆమెని హక్ చేసుకుని. చాలా బాగున్నాను బంగారం, నువ్వు ఎలా ఉన్నావు అంటుంది మహిమ నవ్వుతూ. ఫైన్ వదిన. బావా ఎలా ఉన్నావు అంటుంది సరిత. ఫైన్ రా అంటాడు శివ. ఏంట్రా ఇక్కడ గొడవ అని అడుగుతాడు రోహిత్ విజ్జి వైపే చూస్తూ. చూడన్నయ్య, వీళ్ళకి వేరే కలర్స్ వేయాలని చెప్తే రివర్స్ వేశారు, అదేంటని అడిగితే ఒకటే రూమ్ కదా అంటున్నారు అంటుంది విజ్జి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ. ఆహా, ఇది కూడా బాగానే ఉంది కదా అంటాడు రోహిత్ చుట్టూ చూస్తూ. ఏం బాగుంది, నేను అనుకున్నట్టయితే ఇంకా సూపర్గా ఉండేది అంటుంది విజ్జి వాళ్ళ వైపు ఉరిమి చూస్తూ. ఏం పర్లేదులేమా, బాగానే ఉంది అంటాడు రోహిత్. నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే వేరేలా ఉండేది అంటుంది విజ్జి. హహా సరే అంటాడు రోహిత్. ఇంతలో కింద నుంచి వైదేహి గారు పిలవడంతో ఇప్పుడే వస్తానన్నయ్య అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది. వెళ్తున్న విజ్జి వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు రోహిత్. ఏంట్రా అలా చూస్తున్నావు అంటాడు సతీష్. తను చూస్తుంటే నాకు కూడా ఒక చెల్లుంటే బాగుండు అనిపిస్తుంది బావా అంటాడు రోహిత్ ఎమోషనల్గా. రే, ఇప్పుడు ఏమైంది అని చెప్పు, నువ్వు ఇలా డల్ అయితే బాగాలేదురా అంటాడు సతీష్ రోహిత్ భుజంపై చెయ్యి వేసి. సరే అని సరిత వైపు చూస్తాడు. అప్పటికే సరిత కూడా అతని వైపే చూస్తూ ఉంటుంది. రే బావా, నేను ఇప్పుడే ఒక కాల్ మాట్లాడొస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు రోహిత్. సరే, ఇంకేంట్రా విశేషాలు అని అడుగుతాడు సతీష్ సరితని చూస్తూ. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నయ్య. వదిన నువ్వు నాతోరా, నా రూమ్కి తీసుకుని వెళ్తాను అంటుంది సరిత. విజ్జి కిందికి వెళ్ళేసరికి హాల్లో పావని గారు వాళ్ళు ఉంటారు. ఓ, ఇందాకొచ్చిన బ్యాచ్ వాళ్ళ పేరెంట్స్ అయి ఉంటారులే అనుకుని వాళ్ళని చూసి 2 చేతులతో దండం పెడుతుంది. వాళ్ళు చిన్నగా నవ్వుతారు. ఏంటమ్మా, ఎందుకు పిలిచావు అంటుంది విజ్జి వైదేహి గారి దగ్గరికి వెళ్ళి. ఏం లేదు బంగారం, ఇంకా కొంతమందికి కార్డ్స్ ఇవ్వలేదంటగా మామ చెప్పారు అంటారు ఆవిడ. అమ్మా, మామ తెప్పిస్తానన్నారు కదా అంటుంది విజ్జి. అవి వచ్చాయి, వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాయి అని అంటారు ఆవిడ. అలాగే అమ్మా, ఇంతకీ నా ఫ్రెండ్స్ ఎక్కడా కనిపించడం లేదు అంటుంది విజ్జి చుట్టూ చూస్తూ. ఎందుకే వాళ్ళని తీసుకుని వెళ్ళడానికా? అదేం కుదరదు, నువ్వు వెళ్ళి ఇచ్చేసరా, లేకపోతే నేను వేరే వాళ్ళని చూస్తాను, అంతేకాని నీ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్తే నేను ఊరుకోను అంటారు ఆవిడ. అదేంటమ్మా అలా అంటావు అంటుంది విజ్జి బొంగుముద్దు పెడుతూ. వాళ్ళతో వెళ్తే ఈ రోజుకి కాదు పెళ్లి రోజుకి వస్తావు, అందుకే వద్దంటున్నాను కాబట్టి నువ్వు ఇంకా ఆ రాజేష్ వెళ్ళి ఇచ్చేసి రండి అంటారు వైదేహి గారు. ఏంటి, రాజేష్తో వెళ్ళాలా? దానికన్నా ఒంటరిగా వెళ్ళడం బెటర్ అంటుంది విజ్జి చిరాగ్గా మొహం పెట్టుకుని. ఎందుకే వాడంటే అంత కోపం నీకు అంటారు ఆవిడ. వాడి ఓవర్ యాక్షన్ నేను చూడలేనులే కానీ నేను వెళ్తాను అంటుంది విజ్జి.
"హ్మ్, అలాగే నీ ఇష్టం. ఏమైనా తినేసేలు, మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుందేమో" అంటారు ఆవిడ. "హా, అలాగే అమ్మా, నేను వెళ్ళి రెడీ అయి వస్తాను" అని చెప్పి పైకొచ్చి రెడీ అయిపోతుంది. "ఏంటే ఇప్పుడు రెడీ అవుతున్నావు, ఎక్కడికైనా వెళ్తున్నావా?" అంటుంది సరిత. "హా సరిత, నీ పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను" అంటుంది విజ్జి జడ వేసుకుంటూ. "హో, ఎవరెవరు?" అడుగుతుంది సరిత. "నా ఫ్రెండ్స్ని వద్దు అని చెప్పింది, పైగా ఆ రాజేష్ కడితో వెళ్ళాలట, అందుకే రెండూ కాదని నేను ఒక్కదానే వెళ్తున్నాను" అంటుంది విజ్జి. "ఆహా, మంచి పని, లేకపోతే వాళ్ళతో వెళ్తే నువ్వు మళ్ళీ వచ్చినట్టేలే" అంటుంది సరిత నవ్వుతూ. "ఛీ, మీరందరూ ఇంతే" అనుకుంటూ అక్కడి నుంచి కిందికి వెళ్తుంది విజ్జి. "తన ఫ్రెండ్స్ ఎవరు?" అంటుంది మహి సరిత వైపు చూస్తూ. సేమ్ క్వశ్చన్ పావని గారు కూడా అడుగుతారు. తన ఫ్రెండ్స్ అందరూ కూడా బిలో 6th క్లాస్ అని అంటారు వైదేహి గారు ఇంకా సరిత. "వాట్, అంత చిన్నపిల్లలా?" అని అడుగుతారు వాళ్ళు. "హా, అవును, వాళ్ళు ఉంటే దానికి ఇంకో ప్రపంచమే తెలీదు, అందుకే అత్త వాళ్ళతో వెళ్ళొద్దని చెప్పింది" అంటుంది సరిత. "హా, చాలా డిఫరెంట్ క్యారెక్టరే" అని అంటుంది మహి. "హా, చాలా, బట్ చాలా మంచిది" అంటుంది సరిత. విజ్జి కిందకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అప్పుడే సతీష్ అండ్ బ్యాచ్ కూడా కిందికి వస్తారు. "మీరు కూడా రండి బాబు, భోజనం చేద్దురు" అంటారు వైదేహి గారు. వాళ్ళకు కూడా ఆకలిగా ఉండడంతో వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. "ఏంటి చెల్లెమ్మ, ఈ అన్నయ్యని కూడా పిలవకుండా తినేస్తున్నావు?" అంటాడు రోహిత్ విజ్జి ముందు కూర్చుంటూ. "అయ్యో, అలాంటిది ఏమీ లేదన్నయ్య, నేను బయటికి వెళ్తున్నాను కదా, ఆలస్యం అవుతుందని అమ్మ తినమంటే తింటున్నాను" అంటుంది విజ్జి. "బయటకంటే?" అంటాడు రోహిత్. "పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి" అంటుంది విజ్జి. "అవునా, అయితే నేను కూడా రావచ్చా?" అని అడుగుతాడు రోహిత్ ఎక్సైట్ అవుతూ. "హా, తప్పకుండా రావచ్చు అన్నయ్య" అంటుంది విజ్జి నవ్వుతూ. "హా, అయితే తిన్నాక వెళ్దాం" అంటాడు రోహిత్. "హా, అలాగే" అంటుంది. అందరూ తినేసి హాల్లో కూర్చుంటారు. "చూడు తల్లి, ఎక్కువసేపు బయట ఉండకు, తొందరగా ఇంటికి వచ్చేయి. అలానే నీ ఫ్రెండ్స్ కనిపించారని వాళ్ళతో కలిసి తిరక్కు. అబ్బాయికి అసలే ఊరు కొత్త, నువ్వు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తీసుకొనిరా. మధ్యలో ఎలాంటి కంప్లైంట్స్ అయినా వచ్చాయనుకో, మీ నాన్నతో చెప్తా" అంటారు వైదేహి గారు పెళ్లి కార్డ్స్ తన చేతికిస్తూ. విజ్జి బుద్ధిగా తలొప్పుతుంది. వాళ్ళని చూస్తున్న అందరికీ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లాడికి అమ్మ చెప్పే జాగ్రత్తల్లాగా అనిపించి చిన్నగా నవ్వుకుంటారు. తర్వాత రోహిత్ విజ్జి వాళ్ళకి చెప్పేసి బయటకు వస్తారు. "అవును చెల్లమ్మ, ఇందాక ఆంటీ ఏంటి నీకు అన్ని జాగ్రత్తలు చెప్పారు?" అంటాడు రోహిత్. "హో, అదా, నీకు ముందు ముందు తెలుస్తుందిలే కానీ పద" అంటుంది విజ్జి నవ్వుతూ. రోహిత్ కూడా చిన్నగా నవ్వుతూ తనని ఫాలో అవుతాడు. నిన్న ఎక్కడైతే ఆపిందో అక్కడి నుండి మొదలుపెట్టి కార్డులు ఇస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తుంది. తన పక్కన వచ్చిన రోహిత్ గురించి అడిగితే మా అన్నయ్య సిటీ నుంచి వచ్చాడని అందరికీ పరిచయం చేస్తుంది. నువ్వు ఇక్కడ బాగా ఫేమస్ అనుకుంటాను" అంటాడు రోహిత్ నవ్వుతూ. "ఫేమస్ అలాంటిది ఏమీ లేదన్నయ్య, కేవలం వీళ్ళకి బాగా తెలుసు అంతే" అంటుంది నవ్వుతూ. "అయినా ఎక్కడికి వెళ్ళినా నీ ఫ్రెండ్స్ రాలేదా?" అంటున్నారు. "ఎవరు నీ ఫ్రెండ్సు?" అని అడుగుతాడు రోహిత్. "హా, నీకు నా ఫ్రెండ్స్ తెలియదు కదా, నాతో రా చూపిస్తాను" అని తను ఎప్పుడు వెళ్ళే గ్రౌండ్కి తీసుకుని వెళ్తుంది. అక్కడున్న పిల్లలు విజ్జి రాగానే "అక్కా" అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. "అన్నయ్య, వీళ్ళే నా ఫ్రెండ్స్" అని అందరినీ పరిచయం చేస్తుంది. రోహిత్ షాకింగ్ అవ్వాలని చూస్తాడు. అందరూ చిన్నపిల్లలే. "అక్క, ఈ అన్న ఎవరు?" అంటాడు చింటూ. "మా అన్నయ్యరా, సిటీ నుంచి వచ్చాడు" అంటుంది విజ్జి. "అవునా?" అంటాడు చింటూ సాగదీస్తూ. "హా, అవును, అందరూ అన్నయ్యకి హాయ్ చెప్పండి." "హాయ్ అన్నయ్య" అంటారు అందరూ ఒకేసారి. రోహిత్ షాక్ నుండి తేరుకొని హాయ్ అంటాడు చిన్నగా నవ్వుతూ. "అవునరా, మీరేంటి పొద్దున్నుంచి కనిపించలేదు" అంటుంది విజ్జి వాళ్ళ వైపు చూస్తూ. "మా ఇంట్లో వాళ్ళు సరిత అక్క పెళ్ళి అయ్యే వరకు నీతో తిరగొద్దన్నారు" అంటాడు బంటి. "అవునా, ఎందుకురా?" అంటుంది విజ్జి ఆశ్చర్యంగా. "అక్క పెళ్లి పనులు ఉన్నాయంట కదా, నువ్వు మాతో తిరుగుతూ ఆ పనులు చెయ్యవని రావద్దన్నారు" అంటాడు చింటూ. "మీ ఇంట్లో వాళ్ళకి నా మీద ఎంత నమ్మకంరా, సూపర్ అసలు. సరే, సాయంత్రం ఇంట్లో పార్టీ ఉంది, అందరూ వచ్చేయండి, ఎవరు మిస్ అవ్వకూడదు, సరేనా" అంటుంది విజ్జి. "వావ్, పార్టీనా, వస్తామక్క, కానీ మా ఇంట్లో వాళ్ళని అడుగుతారు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే, కానీ 6ంటికి మీరు అందరూ కలిసి సరిత అక్క వాళ్ళ ఇంటికి వచ్చేయండి" అంటుంది విజ్జి. "సరే అక్క" అంటారు వాళ్ళు నవ్వుతూ. సరే సరే, నేను వెళ్తున్నాను, మళ్ళీ మా అమ్మ లేట్ అయిందనుకో తిడుతుంది" అని చెప్పి రోహిత్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. "అవును, ఈరోజు ఏం పార్టీ ఉంది ఇంట్లో" అని అడుగుతాడు రోహిత్ ఆలోచిస్తూ. "ఇప్పటికైతే ఏం లేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏర్పాట్లు చేయాలి" అంటుంది. "అదేంటి మరి వాళ్ళకి అలా చెప్పేశావు" అంటాడు రోహిత్. "అదంతేలే అన్నయ్య, ఇంతకీ ఏర్పాట్లు చేయడంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా" అంటుంది విజ్జి.
"హ్మ్, ఇంత క్యూట్గా చెల్లడిగితే చేయకుండా ఎలా ఉంటానులే" అంటాడు రోహిత్ విజ్జి తలనుమురుతూ. అలా సాయంత్రం వరకు కూడా కార్లు ఇచ్చి కనిపించిన వాళ్ళందరినీ భోజనానికి ఇన్వైట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తారు. అమ్మ, అందరికీ కార్డు ఇచ్చేసామే, అంతేకాదు అందరినీ భోజనానికి కూడా పిలిచాను అంటుంది విజ్జి. ఆహా, నా బంగారమే, అన్ని పనులు చక్కగా చేస్తుంది అని అంటారు వైదేహి గారు విజ్జి బుగ్గలు లాగుతూ. కదమ్మా అంటుంది విజ్జి నవ్వుతూ. చెల్లెమ్మ, మరి అసలు విషయం చెప్పవా అంటాడు రోహిత్ సోఫాలో సతీష్ పక్కన కూర్చుంటూ. ఆ మాటకి విజ్జి కంగారుగా రోహిత్ వైపు చూస్తూ వద్దు అని సైగ చేస్తుంది. అసలు విషయం ఏంటి బాబు అని అడుగుతారు వైదేహి గారు. అదే ఆంటీ అని విజ్జి వైపు చూసేసరికి తను చెప్పకు అంటూ సైకిల్ చేయడం గమనించి ఏంటి అంటాడు. హే, నువ్వు ఆగవే, మళ్ళీ ఏ ఘనకార్యం చేసి వచ్చావు చెప్పు అంటారు వైదేహి గారు కోపంగా చూస్తూ. విజ్జి కొరకొర రోహిత్ వైపు చూస్తూ అదేం లేదమ్మా, పెళ్ళిళ్ళు కదా సందడిగా ఉండాలని నా ఫ్రెండ్స్ని పార్టీకి పిలిచాను అంటుంది విజ్జి తలదించుకుని. ఏంటి, ఇప్పుడు ఆ కోతి మొక్క ఇక్కడికి వస్తారా అని అడుగుతారు సరిత వాళ్ళ నాన్నగారు. మామ, నా ఫ్రెండ్స్ని కోతి మూక అంటే నేను ఒప్పుకోను అంటుంది విజ్జి కోపంగా. అవును అవును బావా, కోతి మూక అంటే మళ్ళీ అవి ఫీల్ అవుతాయి కాబట్టి కొండముచ్చు అంటే బాగుంటుందేమో అంటారు గోపాల్ గారు నవ్వుతూ. నాన్న అని అరుస్తుంది విజ్జి. ఉన్నమాట అంటే ఉలికెక్కువని నిజాలు మాట్లాడితే ఎందుకు ఎంత కోపం అంటారు వైదేహి గారు సాగదీస్తూ. మీరు ఎప్పుడు ఇంతే, నా ఫ్రెండ్స్ గురించి ఇలానే మాట్లాడతారు అంటుంది ఏడుపు మొహం పెట్టుకుంటూ. అయ్యో బంగారం, నువ్వు అలా డల్ అవ్వకు నాన్న, వీళ్ళందరికీ కుళ్ళు, అందుకే ఇలా అంటున్నారు అంటారు సుజాత గారు విజ్జిని దగ్గరకు తీసుకుంటూ. నిజమే అత్త, అందరికీ కుళ్ళు అంటుంది విజ్జి ఆవిడ భుజంపై తల పెట్టుకుని అందరినీ చూస్తూ. అయినా మాకు చెప్పకుండా ఎలా పార్టీ ఉంది అని వాళ్ళకి చెప్పావే అంటారు వైదేహి గారు. అబ్బా, నువ్వు ఊరుకో వదినా, అది ఇప్పుడు ఏం చేసిందని పిల్లల కోసం పార్టీ పెట్టింది అంతే కదా, అందులో ఏముంది. విజ్జి తల్లి, నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి నాన్న, నీకెవ్వరు అడ్డు చెప్పరు అంటారు సుజాత గారు. ఆహా, మా అత్తమ్మ బంగారం అని ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి బయటికి పరిగెడుతుంది. వెళ్తున్న విజ్జిని చూసి అందరూ చిన్నగా నవ్వుకుంటారు. భలే పిల్ల అనుకుంటారు పావని గారు అండ్ ఫ్యామిలీ. సతీష్ మాత్రం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని అనుకుంటూ ఉంటాడు. అన్నయ్య, అక్కడే ఉంటావా, హెల్ప్ చేసేది ఏమైనా ఉందా అంటుంది విజ్జి బయట నుంచి పిలుస్తూ. వస్తున్నాను చెల్లెమ్మా అని సతీష్ శివలను కూడా తీసుకుని బయటికి వెళ్తాడు. అన్నయ్య, ఇక్కడ స్టేజ్ వేస్తారు, సో ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెడతారు అని, ఎక్కడ ఏం పెడతారు అన్ని వివరంగా చెప్పి రోహిత్ వైపు చూస్తుంది. రోహిత్ అలానే తన వైపే చూస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య, ఏం అర్థం కాలేదా అని అడుగుతుంది అమాయకంగా మొహం పెట్టుకుని. అది కాదమ్మా, ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావా అని చూస్తున్నాను అంటాడు రోహిత్. ఓ అదా, అంటే వాళ్ళు సెట్ వేసే అప్పుడు మీరు ఇక్కడ ఉంటే బాగుంటుందని, ఎందుకంటే వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వాలి కదా, లేకపోతే మీకు ఇచ్చిన రూమ్ని చేసినట్టు చేస్తారు, అందుకే అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటుంది విజ్జి నవ్వుతూ. నువ్వు అన్ని విషయాల్లో ఇలానే క్లియర్గా ఉంటావా అంటాడు రోహిత్ నవ్వుతూ. అన్నయ్య, నాకు ఏదైనా సరే మొత్తం నీట్గా ఉండాలి, లేకపోతే చిరాకు వచ్చేస్తుంది అంటుంది విజ్జి. సతీష్, శివ మాత్రం తను చెప్పేది మాత్రం జాగ్రత్తగా వింటూ తనని గమనిస్తుంటారు. అన్నయ్య, మీ ముగ్గురు ఇక్కడ చూసుకోండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేయించడానికి వెళ్తున్నాను అంటుంది విజ్జి. చెల్లెమ్మ, నాకు ఇంకో డౌట్ వచ్చింది అంటాడు రోహిత్ ఆలోచిస్తూ. లేట్ ఎందుకు, అడుగు అంటుంది. నువ్వు ఎంత బాగా ఈవెంట్ మేనేజ్ చేస్తున్నావు కదా, నువ్వేం చదువుకున్నావు అంటాడు రోహిత్. నేను బీటెక్ చేశానన్నయ్య అంటుంది విజ్జి నవ్వుతూ. మరి జాబ్ ఏమీ చేయట్లేదా అని అడుగుతాడు. నాకు ఇంకా జాబ్ రాలేదన్నయ్య అంటుంది. అదేంటి, ఇంత టాలెంట్ పెట్టుకుని జాబ్ రాలేదంటావు అంటాడు రోహిత్. ఏం చేస్తాం, నన్ను ఇంటర్వ్యూ చేసిన వాడికి నా టాలెంట్ కనిపించలేదు అంటుంది విజ్జి నవ్వుతూ. సరే, మీరు ఇవన్నీ రెడీ చేయండి, నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విజ్జి. వెళ్తున్న విజ్జి వైపే చూస్తూ ఉంటారు వాళ్ళు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.